సార్ మీ పేరండి? నా పేరు శిరీష్ గండికోట. ఎక్కడి నుండి వచ్చారండి? ఏంటి అసలు మీ డెసిగ్నేషన్ ఏంటి? నేను కో డైరెక్టర్ ఆఫ్ ఫ్రూగల్ AI హబ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జడ్జ్ బిజినెస్ స్కూల్ నుంచి వస్తున్నాను. ఓకే, కేంబ్రిడ్జ్ నుండి వస్తున్నారు. అవునండి. ఎలా జరుగుతుంది సార్ వైజాగ్లో సమ్మిట్? చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా అరేంజ్ చేశారు అంతా కూడాను. లెవెల్ ఆఫ్ టాక్స్ కానీ ప్యానల్స్ కానీ ఇంటరాక్షన్స్ నెట్వర్కింగ్ చాలా బాగుంది. క్వాంటంలోను ఏఐలోను అన్నిట్లోను. మీరు చాలా సమ్మిట్స్కి అటెండ్ అయ్యి ఉంటారు సార్, వాటికి వీటికి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? ఆర్గనైజేషన్ జరిగిన విధానంలో చాలా పకడ్బందీగా చేశారు. ఇట్స్ వెరీ వెల్ డన్. అవుట్పుట్స్ కూడా బాగా జరుగుతున్నాయి, బాగా వస్తున్నాయి. సో ఫార్ వెరీ హ్యాపీ విత్ ఇట్. గవర్నమెంట్ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. చంద్రబాబు గారు కావచ్చు, లేదంటే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కావచ్చు, పెట్టుబడులే లక్ష్యంగా అయితే ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. అలానే ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడున్న స్థానిక యువతకు ఇవ్వాలని చెప్పి అయితే ఉద్యోగ లక్ష్యంతో కూడా చేస్తున్నారు. ఎట్లా ఉంది వాళ్ళు చేసింది? నిజంగా అట్లా కనిపిస్తుందా? డెఫినెట్ గా కనిపిస్తుందండి. అంటే ఇండస్ట్రీ కన్నా కూడా నేను అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తున్నాను, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి వస్తున్నాను కాబట్టి దాని తరఫు నుంచి మాట్లాడగలను. దాని పరంగా చూస్తే చాలా బాగా జరుగుతుంది. అండ్ మా వైపు నుంచి కూడా ఇక్కడ ఏఐకి క్వాంటమ్కి అభివృద్ధి చేయడానికి, అది ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా మెయిన్ అభివృద్ధి చెందడానికి ఎలాగా అనేది మేము చూస్తున్నాం. సో ఆ కొలాబరేషన్ రిలేటెడ్గా చర్చలు అవి చాలా బాగా జరుగుతున్నాయి. ఇది MOE కానీ ఏమైనా సంథింగ్ ఏమైనా వెళ్తున్నాయా? ఇవాళ ఈ క్వాంటమ్ సెషన్లో మా MOU జరుగుతుంది మాతో పాటు. రిమైనింగ్ చూసుకుంటే ఐటీ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఎట్లా ఉంది? ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ వర్కింగ్ కానీ ఏమైనా చేంజ్ వచ్చిందా గత లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి? అంటే మరీ పర్టికులర్గా చెప్పలేను కానీ బట్ అంతా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ని, అమరావతిని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేటట్టుగా జరుగుతుంది. సో అది చాలా ముఖ్యం అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. మందికి ఒక సందేహం ఉంది, ఎందుకంటే రీసెంట్గా విశాఖకి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అని చెప్పి అయితే అనౌన్స్ చేశారు. అయితే దానికోసం కూడా చాలా సందేహాలు ఉన్నాయి. అసలు గూగుల్ డేటా సెంటర్ ఉంటే అసలు దానివల్ల ఉపయోగం లేదని ఒక వెర్షన్ వినిపిస్తుంది, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయని ఒక మీరేమంటారు దాని? డేటా సెంటర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఏఐకి క్వాంటమ్ కన్నా ఏఐకి మనం చేయాలి, ఏఐ సొల్యూషన్స్ ప్రజలందరికీ చేరాలి, స్టార్టప్స్ రావాలి, ఆంటర్ప్రెనర్స్ రావాలి అంటే మనకి డేటా సెంటర్స్ కావాలి. దానికి ఆఫ్ కోర్స్ తగ్గట్టుగా మనకి ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా కావాలి. అండ్ అవన్నీ కూడా చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. సో అది లేకపోతే ఇబ్బందిగానే ఉంటుంది చేయడానికి, అది ముందుకు వెళ్ళడానికి. సో బ్రేక్ త్రూస్ అవి చేయడానికి ఇంపార్టెంట్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వెరీ నెసరీ. సో వెరీ హ్యాపీ దట్ వీఆర్ హ్యావింగ్ గూగుల్ డేటా సెంటర్ హియర్ ఇన్ వైజాగ్. ఉందండి, ఇక్కడ సీఎం గారు ప్రతి సెషన్స్ లో పాల్గొంటున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ ఏజ్ లో కూడా ఒక సీఎం అంటే నార్మల్ గా కన్సర్న్ ఎవరైతే డిపార్ట్మెంట్ అండి ఆఫీసర్స్ కానీ లేదంటే మినిస్టర్స్ కానీ ఇంటరాక్ట్ అవుతారు. అట్లా డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ ఇంటరాక్ట్ అవడం ఏ విధంగా చూస్తారు? అది హ్యాండ్స్ ఆన్ గా ఆయనకి పూర్వం నుంచి కూడా హీ హ్యాస్ దట్ రెప్యుటేషన్ అండ్ వి సీ దట్ ఇన్ యాక్షన్ అగైన్. ఆయనకి పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా హీ వాస్ దట్ కైండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ ఎ వెరీ హ్యాండ్స్ ఆన్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఏ అయినా పర్టికులర్లీ క్వాంటమ్ అయినా కూడాను ఇప్పుడు ఉన్న దానికి ప్రపంచంలో మనని ఎలాగా ఒక వరల్డ్ క్లాస్ స్టేట్ అండ్ వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేయాలి క్వాంటమ్ రిలేటెడ్ గా అని, దట్ ఈస్ వెరీ హర్షణీయం. అమరావతి చూసారా స్టాల్ కానీ లేదంటే అమరావతి మాస్టర్ ప్లాన్ కానీ ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే అమరావతి క్యాపిటల్ కదా, ప్రపంచంలోనే మంచి నగరంగా తీర్చిదిద్దుతానైతే చంద్రబాబు చెప్తున్నారు. చాలా బాగుందండి. ఆఫ్ కోర్స్ మధ్యలో 5 ఏళ్ళు ఆగిపోయేసరికి కాస్త స్తంభించాయని కానీ బట్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ దిస్ మూవింగ్ ఫార్వర్డ్ అండి. ఇట్ లుక్స్ వెరీ గ్రేట్. ఇక్కడ చూసిన ఇదైతే అంతా కూడాను లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్చువల్లీ సీయింగ్ అమరావతి ఇన్ పర్సన్. లాస్ట్ 5 years లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగలేదు, ఏపీ వెనక్కి వెళ్ళిపోయింది డెవలప్మెంట్ పరంగా అని చెప్పి అనేవారు. సో గతంలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ కంపెనీస్ కానీ రాకపోవడానికి, అట్లానే ఇప్పుడు ఏదైతే కంపెనీస్ వస్తున్నాయని చెప్తున్నారు, కొన్ని కంపెనీస్ అయితే గ్రౌండ్ అవుతున్నాయి, ఇట్లా జరగడానికి ఏంటి తేడా సార్? అది పర్టికులర్ గా ప్రీవియస్ ప్రభుత్వం గురించి నేను చెప్పలేను కానీ బట్ ఈ ప్రభుత్వం అన్ని కూడాను యాజ్ ఆల్వేస్ చంద్రబాబు నాయుడు గారు హీ ఆల్వేస్ హ్యాడ్ దట్ రెప్యుటేషన్ అండ్ దట్ రెప్యుటేషన్ ఈస్ వెరీ ఇన్వాల్యుబుల్. సో దాని మూలంగా చూసుకుంటే చాలా అన్ని చేస్తున్నారు. అండ్ సింగిల్ విండో పథకం కింద నేను ఎవరితో మాట్లాడినా కూడా మీరు మిగతా వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు, అంత ఫాస్ట్ గా అప్రూవల్స్ కానీ లేకపోతే ముందుకు వెళ్ళడాలు కానీ మేము చూడలేదు అని చాలా మంది చెప్తున్నారు. ఇదివరకు కూడా వి హర్డ్ దట్ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు. సో ఇట్స్ కంటిన్యూయింగ్ అండి. సో దట్ ఈస్ వెరీ అగైన్ చాలా బాగుంది అండ్ హర్షణీయం. ఏంటి అసలు రిమైనింగ్ చీఫ్ మినిస్టర్స్కి ఈయనకి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? అసలు చాలా మంది చీఫ్ మినిస్టర్ చూసుంటారు, ఎందుకంటే చాలా సమ్మిట్స్ మీరు అటెండ్ ఉంటారు. ఏ స్టేట్ అయితే సమ్మిట్ కండక్ట్ చేస్తుందో ఆ చీఫ్ మినిస్టర్ అక్కడ ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి ఈయనకి విజన్ అండి, ముఖ్యంగా ఆ విజన్ అండ్ మన దేశాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ముందుంచాలి, ప్రపంచంలోనే మేటిగా ఉంచాలి అన్న ఇదైతే ఇంటెన్షన్ ఏదైతే ఉందో అండ్ హ్యాండ్స్ ఆన్ గా అన్ని దగ్గరుండి చూసుకోవడము, అది దట్ ఈస్ ఐ డోంట్ సీ ఎట్ ఆల్ ఇన్ మెనీ, ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా మంది నేతల్లో అది మనం చూడం.
సో ఈ సమ్మిట్ అనంతరం అయితే ఏపీలో చాలా చేంజెస్ వస్తాయని చెప్తున్నారు. డెఫినెట్లీ అండి. సో దిస్ విల్ బి, అంటే మనం విన్నాం చాలా ఎంఓయూస్, కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ అండి. ఎందుకంటే అందరూ ఉన్నారు, మన ఆంధ్ర నుంచి వాళ్ళు కూడా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాలి, ఇండస్ట్రీ తెచ్చుకోవాలి, నాలెడ్జ్ తెచ్చుకోవాలి, ఇవన్నీ అని. సో బయట నుంచి వాళ్ళు వస్తున్నారు, బట్ ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళు కూడా వీ హ్యావ్ దట్ ఇంటెన్షన్. చాలా సమ్మిట్లకు అటెండ్ అయి ఉంటారు, ఎట్లా చూస్తారు? అంటే 2 daysలోనే 11 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్కి అయితే ఎంఓయూలు జరగడం ఐ డోంట్ థింక్ హ్యాపెన్స్ ఇన్ మెనీ ప్లేసెస్ అండి. సో యా, వన్ ఆఫ్ ఎ కైండ్ డెఫినెట్లీ. సార్ మీ పేరు? అఖిల్ అండి, అఖిల్ వర్మ. అఖిల్ గారు ఎక్కడి నుంచి? మాది వైజాగేనండి. నేను యూఎస్లో ఉండేవాడిని. ఐ వర్క్ దేర్ ఫర్ అబౌట్ 3 years. ఈ జాన్లో వచ్చేసాం పర్మనెంట్ గా. నేను మా కపుల్ ఆఫ్ అదర్ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి మూవ్ అయిపోయాం. ఇక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నాం. 5-6 months లో ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అల్యూమినియం వైర్ రాడ్స్. ఇక్కడ బొబ్బిల్లోని మనకి ఏపీఐఎస్సి గ్రోత్ సెంటర్ లోనే ల్యాండ్ అలాట్ చేశారు. కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయింది, ఎంఓయూ సైన్ చేసాం. వీఆర్ ఇన్వెస్టింగ్ అబౌట్ 80 to 90 CR ఫర్ phase 1 and phase 2 టుగెదర్. 80 to 90 CR phase 1 and phase 2 టుగెదర్. ఒక ప్రస్తుతానికి ఒక 27,000 మెట్రిక్ టన్ per annum కెపాసిటీతోని వీ షుడ్ బి రెడీ ఇన్ అనదర్ 5 to 6 months విల్ బి రెడీ ఫర్ లాంచ్. ఏదైతే మీరు చేసేటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా అంటే ఎంప్లాయ్మెంట్ ఎంత ఎంప్లాయ్మెంట్ వరకు జనరేట్ అవుతుంది, స్టేట్ కి ఎలా ఆ ఎంప్లాయ్మెంట్ యూజ్ అవుతుంది? ఎంప్లాయ్మెంట్ పరంగా విత్ ఇన్ ద స్టేట్, అవుట్ ఆఫ్ స్టేట్ కలిపి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 50 to 60 జాబ్ రోల్స్. అది మీకు డైలీ ఫ్యాక్టరీ వర్కర్స్ నుంచి, లైన్ సూపర్వైజర్స్ నుంచి, స్పెసిఫిక్లీ స్కిల్డ్ లేబర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. ఉత్తి మన చుట్టుపక్కల విలేజెస్ నుంచి అంటే కష్టం కాబట్టి ఆల్ ఓవర్ ద స్టేట్ అండ్ బయట అక్రాస్ ఇండియా విల్ గ్యాదర్ స్కిల్ లేబర్ అండ్ దే విల్ బి కమింగ్ హియర్ టు వర్క్. మా గోల్ ఏంటంటే ఈవెన్చువలీ కొన్ని ఇయర్స్ పోగా వాళ్ళ త్రూగా లోకల్ హైర్ చేసుకొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో గవర్నమెంట్ తో ఇనిషియేటివ్స్ లో మనం పార్టిసిపేట్ చేసి 1-1 సహాయంగా కోఆపరేట్ చేసి ఇక్కడ లోకల్ ట్రైన్ చేసుకొని ఈవెన్చువలీ లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని మనకు తక్కువ జీతాలు, తక్కువ అకామిడేషన్ లో వీళ్ళు తీసుకొని ఇక్కడ చేయించుకుందాం అని. 2018 బిఫోర్ ఒకసారి జరిగింది, 2024 బిఫోర్ ఒకసారి జరిగింది, అండ్ రైట్ నౌ. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నాకైతే ఫస్ట్ టైం అండి అటెండ్ అవ్వడం. నిన్న అటెండ్ అయ్యాను నేను, చాలా బాగా అనిపించింది. సీఎం గారు ఓపెన్ చేశారు సమ్మిట్. వి హ్యాడ్ బిగ్ డెలిగేట్స్ అటెండ్ ద సమ్మిట్. లులు గ్రూప్ చైర్మన్ గారు వచ్చారు, టీవీఎస్ చైర్మన్ గారు వచ్చారు. వీళ్ళందరూ టాక్స్ అటెండ్ అయ్యాం. డిఫెన్స్ పరంగా ఈ డ్రోన్ సిటీ అని చెప్పి పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేశారు. ఇవన్నీ పరంగా చూసుకుంటే చాలా బాగా అనిపించింది. అండ్ పాత గవర్నమెంట్ తో చూసుకుంటే ఈ గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్ గా స్టెప్స్ తీసుకోవడం, స్పీడ్ ఆంధ్ర అనుకుని ముందుకు వెళ్తున్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే లుక్స్ లైక్ వెరీ గుడ్ అవుట్కమ్ ఫర్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నాం. ఇక్కడ యువతకి ట్రైనింగ్ ఇవ్వడం పరంగా కానీ, ఈ కౌశలం అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వాటిని లాంచ్ చేయడం, ఇవన్నీ చూసుకుంటే లుక్స్ వెరీ పాజిటివ్. యాజ్ ఎ ఇన్వెస్టర్ దట్స్ ద వన్ ఆఫ్ పాయింట్. అండ్ యాజ్ ఎ యంగ్స్టర్ లాస్ట్ నిన్న జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో, లేదంటే అయినటువంటి ఎంఓఈస్ లో, లేదంటే పీయూష్ గోయల్ గారు చెప్పినటువంటి సమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో, ఏదైతే ఆ డ్రోన్ సంబంధించి కానీ, లేదంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కానీ, ఇవన్నీ ఇన్న తర్వాత యాజ్ ఎ యంగ్స్టర్ ఎలా ఫీల్ అవుతున్నారు? లైక్ మీలాంటి యంగ్స్టర్స్ కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా ఇట్స్ వెరీ హై స్కేల్ టెక్నికల్ నాలెడ్జ్ లో చెప్పారు. వెన్ దే టాకింగ్ అబౌట్ గ్రీన్ హైడ్రోజన్ ఆర్ క్వాంటమ్ వ్యాలీ, ఇలాంటి స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో మనం లైక్ చిన్న స్కేల్ ఇన్వెస్టర్స్ కి మనకి అంత ఆపర్చునిటీ కనిపించకపోవచ్చు, కానీ జాబ్స్ పరంగా స్టేట్ కి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆ విధంగా చూసుకున్నా మన పవర్. ఇప్పుడు గూగుల్ వచ్చేస్తుందంటే గూగుల్ కి ఒక రిక్వైర్మెంట్ ఉంది, దానికి పవర్ జనరేషన్ కి దాని ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అదంతా లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ విధంగా చూసుకుని చాలా పాజిటివ్ గానే అనిపిస్తుందండి. ఐ థింక్ ఇట్స్ వైజాగ్ టైమ్ స్టార్ట్స్ నౌ. మెయిన్ ఏపీ కోసం I think there's a lot of scope for growth, especially since the government is very cooperative and fast process lo intmandi encourage chestunaru kabatti I think lot of investments will come in. So Lokesh garu within the 5 years ఖచ్చితంగా 20 lakhs జాబ్ జనరేషన్ అనేది అది ఐదర్ గవర్నమెంట్ సెక్టర్ ఐదర్ ప్రైవేట్ సెక్టర్, ఏ సెక్టర్ అయినా వితిన్ 5 years ఖచ్చితంగా 20 lakhs జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఖచ్చితంగా స్టేట్ లో జరగాలి అనేది అంబిషన్ గా పెట్టుకున్నాడు, ఒక గోల్ గా పెట్టుకున్నారు కదా. సో అది ఫుల్ఫిల్ అవుతుందా? అంటే ఇట్స్ డెఫినెట్లీ గుడ్ ఇండికేషన్. మనం ఇప్పుడు వేస్తున్న అడుగులన్నీ ఆ డైరెక్షన్ లో ఉన్నాయి కదా. సో దే హ్యావ్ అ వెరీ అంబిషియస్ గోల్ అండ్ ఐ థింక్ ఇప్పుడు ఆయన చేస్తున్న పనులన్నీ చూస్తుంటే ఆ డైరెక్షన్ లోనే అడుగులు వేస్తున్నాం. ఈ సమిట్ కూడా నిన్న జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఈ రోజు జరగబోతున్నటువంటి ఎంఓఈస్ వల్ల ఆల్మోస్ట్ 4 to 5 lakhs ఏదైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవబోతా ఉందని చెప్తున్నారు. అంటే ఇంకా 3 years వరకు కూడా వీళ్ళకి టైం పీరియడ్ ఉంది కదా. సో అది ఫుల్ఫిల్ అవుతుంది. దే గాట్
వాట్ డెఫినెట్ అంటే నా పరంగా 2 ఫ్యాక్టర్స్ మీద జడ్జ్ చేయాలండి. ఇప్పుడు అవుతుందా అవ్వదా అని ఎవరు చెప్పలేం, దానికి చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. బట్ మన సైడ్ నుంచి, మన గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, లోకల్ ఆంటర్ప్రెన్యూర్స్ సైడ్ నుంచి కానీ ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, అకార్డింగ్ టు మీ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అదైతే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇలాంటి ఈవెంట్ నేనైతే ఎప్పుడు చూడలేదు వైజాగ్ లో, ఇంతమంది టాప్ డిగ్నిటరీస్ రావడము అండ్ వాళ్ళు మాట్లాడే దాంట్లో అర్థమైపోతుంది. లైక్ వాళ్ళు గవర్నమెంట్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎంత రెడీగా ఉన్నారు, ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేయడానికి కమిట్మెంట్ ఇస్తున్నారు. ఇలాంటి మెట్రిక్స్ మీద ఐ థింక్ యూ షుడ్ జడ్జ్ ద గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఎలా మారబోతుంది అనేది మాటలో చెప్పలేమండి. ఒక అభిమానిగాను, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను చెప్పడం కాదు. గవర్నమెంట్ వచ్చిన డే 1 నుంచి మీరందరూ, ప్రజలందరూ చూస్తున్నారు. చంద్రబాబు గారి మెయిన్ లక్ష్యం ఒకటేనండి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా చేయాలనేది ఆయన కళ. ఈ రాష్ట్ర ముఖ చిత్రం ఎలా ఉండబోతుందంటే, 1 సెంటెన్స్లో చెప్పాలంటే, ఇండియాకి గేట్వే. ఫస్ట్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇక్కడి నుంచే వ్యాపారాలు అభివృద్ధి చేసే బాబు గారు కంపెనీస్కి ఇస్తున్నారండి. ఈసారి బాబు గారు ఎక్కిన తర్వాత చాలా కసిగా పనిచేస్తున్నట్టుగా, చాలా కసి పెరిగిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒక్క కంపెనీ కాదండి, గూగుల్ని తీసుకొచ్చారు, యాక్సెంచర్ని తీసుకొస్తున్నారు, టీసీఎస్ని తీసుకొస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి కంపెనీస్ లైన్డ్ అప్ అయి ఉన్నాయి. ఇప్పటికే నేను చాలా పర్యటనలు చేసి ప్రతి కంపెనీకి వెళ్ళి తలుపు తట్టి మా విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి చాలామందిని అడుగుతున్నాం. అంటే మా ఐడియా అండి, కొంతమందినేమో ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి ఫారెన్లో జాబ్ ఇప్పించాలని చెప్పి, అదే సమయంలో ఫారిన్ కంపెనీస్ ఇక్కడ తీసుకొచ్చి ఎవరికైతే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలో వాళ్ళని కూడా చేయాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. బట్ ఆయన విజనరీలో ఆంధ్రప్రదేశ్ భారతదేశం నెంబర్ 1గా మారుద్దండి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. యువత ముందడుగులు వేయాలి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ విధంగా ఏంటి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతా ఉంది? ప్రభుత్వం ఇప్పటికే ఆ P4 విధానంలో కొన్ని బంగారు కుటుంబాలు అని చెప్పి కొంతమందిని పిక్ చేసుకోవటం, వారికి కావాల్సినటువంటి నీడ్స్ని కూడా తీర్చడం జరుగుతూ ఉంది. అంటే ఏంటి ఓవరాల్గా ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని బిల్డ్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తూ ఉంది? ఒక వ్యక్తి ఆ ఇంటిలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారితే అతను 100 మందికి ఉద్యోగులు ఇచ్చే స్థాయికి వాళ్ళు చేరుకుంటారు. తన కుటుంబాన్నే కాకుండా ప్రజాక్షేమం కూడా కోరేటటువంటి వ్యక్తిత్వం కలిగిన గొప్పవాళ్ళుగా వాళ్ళు మారతారని చెప్పి ఆ ఉద్దేశంతో బాబు గారు పిలుపునిస్తున్నారండి. సో దయచేసి యువత, మరొకసారి మీ P4లో మాట్లాడిన మీ సాత్విక్ మురారి నా 2 చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చదువుకోండి, ఉద్యోగాలు చేయండి. కొన్నాళ్ళు ఉద్యోగాలు చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కంపెనీ పెట్టడానికి, మీ ఓన్గా వ్యాపారాలు చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఏ విధంగా చూడబోతానో ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ వైజ్గా కానివ్వండి, లేదంటే ఏదైతే టూరిజంగా కూడా మంచి ఫోకస్డ్గా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఓవరాల్గా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి, ఏ స్థాయిలోకి వెళ్ళబోతా ఉంది ఆంధ్రప్రదేశ్? 100 సార్లు 100 రకాల ప్రభుత్వాలు వచ్చినా మనకి ఉపయోగము ఉండదు. దయచేసి అందుకే అడుగుతున్నాను రాష్ట్రంలో ఉన్న యువతను, మీరు కూడా కొంతమందికి అంటే ఇల్లిటరేట్స్ ఉంటే, లిటరేట్స్ అయిన యువకులు పేరెంట్స్ని పక్కన పెట్టుకుని చెప్పండి, అమ్మా నాన్న ఈ గవర్నమెంట్ మీరు మారిస్తే ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఆగిపోతుంది, మీరు మా పొట్ట మీద కొట్టినట్టే అని చెప్పి కూర్చోబెట్టుకుని చెప్పండి. ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కనిపిస్తూ ఉందండి. గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ ఏదైతే మొన్నటి వరకు దావోస్లో జరిగినటువంటి పర్యటనలో భాగంగా, గతంలో దావోస్ వెళ్ళమంటే అక్కడ -డిగ్రీస్లో చలి ఉంటుంది, అక్కడ స్నానాలు చేయడానికి ఇబ్బంది, ఉండటానికి ఇబ్బంది అని మాట్లాడినటువంటి ప్రభుత్వం ఒక పక్క అయితే, ఒకళ్ళు దావోస్ వెళ్తే ఒకళ్ళు దుబాయ్ వెళ్ళినటువంటి పరిస్థితులు, ఒకళ్ళు ఆస్ట్రేలియా వెళ్తే మరొకరు ఢిల్లీ వెళ్ళి కలిసిన సందర్భాలు ఎక్కడ చూస్తాం? ఈ ప్రభుత్వాన్ని చూస్తాం. మరి ఈ మాత్రం వ్యత్యాసం, ఈ మాత్రం పనితనం ఎందుకని ప్రజలు అర్థం చేసుకోలేకపోతారు? సారీ, నేను ఎప్పుడు ఎవరిని అంటే విమర్శ చేయను, కానీ దయచేసి గుడివాడ అమర్నాథ్ గారు ఒక యువకుడిగా చెప్తున్నాను, అలాంటి కామెంట్స్ చేయొద్దండి. మీరు ఏది మాట్లాడి రీసెర్చ్ చేసి చేయండి. మీరు ఐటీ మినిస్టర్గా ఉన్నారు, మా లోకేష్ బాబు కూడా ఐటీ మినిస్టర్గా కొనసాగుతున్నారు. సో మీరేం చేశారో, లోకేష్ బాబు ఏం చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. సో అంటే నేను మిమ్మల్ని ఏమి విమర్శించట్లేదు, కానీ ఖచ్చితంగా 100కి 120% లోకేష్ ఈజ్ డూయింగ్ సచ్ ఎ అమేజింగ్ జాబ్ విచ్ నోబడీ కెన్ డూ ఇట్. ఎవరూ చేయలేని పని ఆయన చేస్తున్నారు. తండ్రికి మించిన తనయుడిగా లోకేష్ బాబు తయారు కాబోతున్నారు. లోకేష్ గారి కష్టాన్ని ఎలా అభినందించాలో కూడా నాకు తెలియక నా కళ్ళం నీళ్ళు వచ్చినాయండి. ఒకరోజు నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు, మరొకసారి ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు, ఇంత కష్టపడుతున్నందుకు
నాలాంటి వందల వేల లక్షల మంది యువతకు మీకు ఓటు వేసినందుకు, వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మీరు రంగం సిద్ధం చేసినందుకు లోకేష్ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓవరాల్గా అంటే లోకేష్ గారి గురించి చెప్పారు కాబట్టి, యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రధాన హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల భర్తీకే మా అడుగులు పడతాయి, అది ప్రభుత్వ ప్రైవేట్ ఏ రంగం అయినా సరే 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ప్రధాన లక్ష్యమని మాట్లాడారు. మరి ఏంటి అది సాధ్యమేనా? లోకేష్ గారు ఆ విధంగా వర్క్ జరుగుతూ ఉందా? చూడండి, ఇప్పుడు స్టార్టింగ్లో తెలంగాణను చూడండి మీరు, వాళ్ళకి రీసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్కమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. అవన్నీ ఎవరు డెవలప్ చేశారండి? చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తే రాష్ట్రాన్ని వాళ్ళు అన్యాయంగా విడదీసేసి ఆంధ్రాని గతిలేని పరిస్థితుల్లో చేస్తే మళ్ళా డౌన్ నుంచి అండి కనీసం సమానంగా కూడా లేదు, ఎక్కడో లోయలో ఉంటే ఆ లోయలో ఉన్న నీళ్లను ఈయన బలంతో లాగుతున్నాడు ఆయన పాపం. సో అట్ ద సేమ్ టైం నేను లోకేష్ గారి గురించి చెప్పాలి అంటే అసలు ఏమీ లేదండి. ఒకప్పుడు అభివృద్ధి ఏమీ లేదు, అంతా సర్వనాశనం అయిపోయింది. అలా నాశనం అయిపోయిన పరిస్థితుల్లో ఆయన కష్టపడి అన్ని దేశాలు తిరుగుతూ ఆ పాదయాత్రలు చేస్తూ యువత కోసం ఆయన రియల్లీ క్రేజ్ గా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఆయన 20 లక్షల ఉద్యోగాలు మా యువతకు రావాలని కోరుకోవడం ఆయన అంబిషన్ అండి. అది ఒక గోల్ పెట్టుకుని, గురి పెట్టుకుని ఆ గురిని చూస్తూ ఆయన ముందుకు పరుగులు తీస్తూ ఉన్నారు. సో లోకేష్ గారు మళ్ళా చెప్తున్నా, మీ పరుగు మీరు ఆపొద్దు. ఈసారి కూడా ఈ ప్రభుత్వమే ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్తున్నా, నేను ఆల్రెడీ 3 నెలల కిందటే పార్లమెంటుకు వెళ్ళి కొంతమంది పెద్దలతో మాట్లాడొచ్చాను. ఈసారి నేను మోదీజీ గారిని కలిసినప్పుడు ప్రత్యేకంగా ఈసారి కూడా మన టీడీపీకే ఈ కూటమే కలిసి ఉండాలని చెప్పి ప్రత్యేకంగా లెటర్ ఇస్తాను. మన యువతను కూడా కేంద్రం ఆదుకోవాలని చెప్పి లెటర్ ఇస్తాను. లోకేష్ గారు, ఇక్కడ మిమ్మల్ని కలవాలని చెప్పి నేను 2-3 సార్లు ప్రయత్నాలు చేశాను. మీ బిజీ షెడ్యూల్ వల్ల కలవలేకపోతున్నాను. మీ నాన్నగారిని కలిసాను కానీ మిమ్మల్ని కలవలేకపోతున్నాను. బట్ మిమ్మల్ని కలవలేకపోయినా సరే మీరు చాలా చాలా అమేజింగ్ జాబ్ చేస్తున్నారు. సాత్విక్ మురారి సపోర్ట్, సాత్విక్ మురారి టీమ్ సపోర్ట్ మీకు 100కి 100% ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఇఫ్ పాసిబుల్ నా టీమ్స్ని సపరేట్గా పెట్టి మీకోసం నేను వర్క్ కూడా చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.